కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వేసిన తర్వాత వాళ్ళని పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అవునా కాదా? మనం కూడా పబ్లిక్ స్పీకింగ్ లో ఎప్పుడన్నా ఆపర్చునిటీ వచ్చినప్పుడు, పబ్లిక్ స్పీకింగ్ అంటే కొత్త ఆర్టే కాదు. మీరు మామూలుగా బయట బూతులు మాట్లాడతారు లేదా పాటలు పాడతారు, ఇక్కడ నలుగురిలో మాట్లాడితే ఎవడేమన్నా అనుకుంటాడేమో, వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడనే భయంతో మన నోరు పెగలదు. ఎవరి గురించి ఏమీ అనుకోడు, అనుకున్నా మనకు పెద్ద ఏం ఫరక పడతానే. చాలా మంది నేను నల్లగా ఉన్నా, నేను పొట్టిగా ఉన్నా, నేను పొడుగ్గా ఉన్నా, నేను లావుగా ఉన్నా ఉంటే ఏంటి, ఐఎమ్ ఫ్యాట్, సో వాట్? హలో, దట్స్ వాట్ ఈస్ మోర్ మ్యాటర్. Do I have a content in myself? Is more important. Develop content within yourself. మనం ఊడిపోయే చుట్టూ వాడిపోయే చర్మాన్ని మాసిపోయే బట్టల కోసం జీవితాన్ని పరంగా పెట్టి మనం అంద బతుకులు బతకూడదు. They are all common here. There is no definition for how you should be. How you can be is the definition. ఆపర్చునిటీ వచ్చినప్పుడు లేచి చక్కగా మాట్లాడి చెప్పండి, అదే అలవాటు అయిపోతుంది. ఎనీబడి సెషన్ గురించి జనరల్ గా ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ ఫీడ్బ్యాక్. ఫ్రమ్ ఎంసీఏ డిపార్ట్మెంట్. ముందుగా నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. మాకు చాలా ఇన్స్పిరేషన్ వర్డ్స్ మాకు చెప్పారు. ఒకనొక సందర్భంలో ఎవరన్నా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ముందు వెనక ఆలోచిస్తూ ఉంటారు సార్. అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి మీ వర్డ్స్ వినిపిస్తే మాత్రం వాళ్ళు ఏదైతే అదైందని ధైర్యం చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు సార్. మీరంతా ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అండ్ వి థ్యాంక్ అవర్ ప్రిన్సిపల్ రమణ సార్, ఇలాంటి ఒక సెషన్ ని కండక్ట్ చేసి మాలో ఉన్న ఒక 1% ఆలోచనని కూడా తీసేసి మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సార్. ఇజ్జత్ కి బాత్ ఏ మన సార్ నావే తిరిగి చూస్తున్నాడంటారు అంట. Good morning, sir. Good morning. Myself, Yashasvi. From MBA first year, sir. Sir, Spurti 2025 ఇప్పుడు ఉన్న ఈవెంట్ కి మీరు నిజంగా వన్నె తెచ్చారు. నిజంగా చాలా స్ఫూర్తిగా మాట్లాడారు. దీనివల్ల మాకు నిజంగా మోటివేషన్, ఎంబీఏ అవ్వగానే ఏం చేయాలనే డ్రీమ్ కి మీరు నిజంగా మాకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఎట్లాంటి ఐడియాస్ తీసుకోవాలి, ఎలాంటి చిన్న గ్రంథి సుబ్బారావు గురించి చెప్పారు. చిన్న ఐడియాస్ తోని ఎలాగా పెద్దగా గ్రో అవ్వచ్చు, అమ్మాని గారి గురించి ఇలా చెప్పడం వల్ల మాకు అనిపించింది చిన్న స్టార్ట్అప్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎలాగైనా ఎదగచ్చు, మనం ఏదైనా చేయొచ్చు అన్నది ఇన్స్పిరేషన్ గా అనిపించింది. థ్యాంక్ యూ సార్. మనం చాలా చిన్నది అనుకుంటాం. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు ఐశ్వర్య సార్. ఐశ్వర్య, గ్రేట్. స్టార్టింగ్ నేను ఇంగ్లీష్ తీసుకుందాం అనుకున్నాను సార్. కానీ ఇంట్లో ఏంటంటే ఫస్ట్ నాకు బిజినెస్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. మా మమ్మీ మా డాడీ ఏమంటారంటే నీకు అంత నాలెడ్జ్ లేదు, చేతిపిల్లవి ఆడపిల్లవి, ఏదైతే జాగ్రత్తగా ఉండు, బయటకు వెళ్తే ఏమవుతుంది అన్న మీరు చెప్పేది పూచాడు కదా, అదే చెప్పి పెంచారనమాట. కానీ అట్ లాస్ట్ డాడీని అడిగాను, సరే ఎంబీఏ జాయిన్ అవ్వు అని చెప్పారు. సో నాకు ఉంది కానీ స్టార్టింగ్ ఎలా చేయాలనేది తెలీదు. లైక్ ఫియర్ అనేది ఉంది ఇప్పుడు కూడా. మీరు చెప్పారు కదా అన్ని చిన్న స్టోరీస్, అవన్నీ చూస్తే నేను ఏదో చేయగలనన్న కాన్ఫిడెన్స్ నాకైతే పెరిగింది సార్ ఈరోజు. కానీ నేను ఏదో బిజినెస్ చేసి ఎలా అయితే ఒక వ్యాపారి అందరినీ చేస్తున్నారో, లైక్ మీరు చెప్పారు స్టార్టింగ్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ లిస్ట్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ మూసేయాలని. అది మా మమ్మీకి మా డాడీకి నేను ఖచ్చితంగా చూపిస్తాను. అది నా ఫ్రెండ్స్ తో ఎవరికైతే చేస్తాను అలా చేస్తాను సార్. గ్రేట్ ఐశ్వర్య, గ్రేట్. గట్టిగా చెప్పండి ఐశ్వర్య కోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాన్న. ఐశ్వర్య ఇక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళ ముగ్గురు వాళ్ళ గురించి మాట్లాడలే, మీ తరపున మాట్లాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి మిగతా వాళ్ళు. థ్యాంక్ యూ నాన్న ఐశ్వర్య. నెక్స్ట్ సమ్మర్. నేను ఎలా మాట్లాడతానో నాకు తెలుసు, నా ప్రొఫెషనే అది. నేను పర్పస్ ఆఫ్ ఆస్కింగ్ యూ పీపుల్ ఈస్ హౌ ద మెసేజ్ వెంట్ ఆన్. నేను ఇప్పుడు నేను ప్రాపర్ గా మెసేజ్ ని మీకు పాస్ చేయగలిగానా లేదా. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ వస్తారు, గెస్ట్ స్పీకర్స్ అందరూ మాట్లాడతారు. ఆర్ యు ప్రిపేర్డ్ ఫర్ దట్ ఆర్ నాట్? మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి ఒక అవకాశం రావాలి కదా. మీరు ఎంత మటుకు అలా కూర్చొని సినిమా హాల్లో, మన సినిమా చూడండి, పాపం వాడు 1000 కోట్లు పెట్టి తీశాను, 500,000 పెట్టి తీశాను, అంత పెట్టి తీశాను అంటాం. 100 రూపాయల టికెట్ ఇచ్చి లోపలికి వెళ్తాం. అబ్బా ఫస్ట్ స్టాప్ అమ్మా వెళ్ళింది అంటాడు. వాడు టికెట్ కొనుక్కోవడానికి అప్పు చేసి వస్తాడు.
కలిసి పనిచేస్తారా 3 గంటలు నిన్ను కూర్చోబెట్టడానికి? ఆలోచించండి. క్రిటిజం ఇస్ మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. నరలే నాలిక ఏదన్నా నాట్యం చేస్తుంది దాని మీద, దానికోసం పెద్ద విలువ ఒకరు. ఇది చాలా బలమైంది. 300 సంవత్సరాల పాటు 24/7 సినిమాలు వేస్తూ చూస్తూ ఉన్నా ఎన్ని వేసినా 12% ఆఫ్ బ్రెయిన్ కే కన్జ్యూమ్ అవుతుంది. మిగతా ఇంకా అంత శక్తి ఈ బ్రెయిన్ లో ఉంది. అది అంబానీ ఇంట్లో పుట్టినా, అడుక్కునే ఇంట్లో వాడు పుట్టినా, మనిషిగా పుడితే వాడికి దేవుడు ఇచ్చిన లాటరీ. దాన్ని ఉపయోగించుకుంటే అందరం ఎక్కుతాం, లేకపోతే అధపాతాళానికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ someone please speak. Let's next session start అవ్వాలి. Good morning, sir. I'm Saiti. First of all, thank you for giving this opportunity and thank you for inspiring us, sir. May I ask you a question, sir? Please. What type of leadership style you implemented as an entrepreneur, sir? It's a servant leadership. You can go through the rest. Okay na? Okay, sir. Thank you, sir. Thank you. Next someone మగపిల్లలు పరువు పోతుంది రాబాయ్. హిందూ కాలేజీలో మగపిల్లలు మాట్లాడలేదని బయట తెలిస్తే ఉమ్ముతారు. Sir, good morning, sir. Good morning, sir. My name is Amalasan Pravlika. Currently pursuing second MBA. So my goal is to become a women entrepreneur. Being in a vast amount of competitors all around me, so myself, minimizing myself, not into step into that. Like చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం చేయగలం లేదా, బీయింగ్ ఎ విమెన్ నాకు నేను మినిమైజ్ అవుతున్నా. బట్ ఐ హ్యావ్ మై మైండ్, చాలా ఐడియాస్ ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయాలన్న గోల్ ఉంది. బట్ కాంపిటీటర్స్ ని చూసి ఇట్స్ ఓకే నో లే అనిపిస్తుంది. కెన్ యూ సజెస్ట్ సమ్ ఇన్స్పిరేషన్ దట్ మెన్ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టు? The live great నా నీ పేరు లక్ష్మి. ప్రవళిక. give a big clap to ప్రవళిక. It's a right question she asked. Thank you ప్రవళిక. ఎంతమంది ఇక్కడ అమోఘం అనే రెస్టారెంట్ చూశారు ఈ మధ్యకాలంలో? అరుణల్పేటలో అమోఘం అనే రెస్టారెంట్ ఉంది. షీజ్ అన్ లేడీ ఎంటర్ప్రైనర్. ఒక లేడీ ఎంటర్ప్రైనర్, చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక ఆడపిల్ల అమోఘం అనే ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసి షీ అండర్స్టూడ్ వెజిటేరియన్ భోజనం గుంటూరులో ఆనంద్ భవన్ ఏమో లోపలికి వెళ్ళిపోయింది. ఇదేమో ముందుకొచ్చి శంకర్ విలాస్ రోడేమో ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంటుంది. పీపుల్ ఆర్ సర్చింగ్ ఆల్టర్నేటివ్స్ ఫర్ ఏ వెజిటేరియన్ రెస్టారెంట్. షీ హాస్ ఓపెన్డ్ ఏ వెజిటేరియన్ రెస్టారెంట్. జస్ట్ గో దేర్ అండ్ వాచ్. సూపర్ హిట్ అయిపోయింది కాంతారా 2 లాగా. అంటే ఒక ఆడపిల్ల, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడపిల్ల, నేను ఆడపిల్లని కాదు అగ్గిపుల్లని, నేను నిలబడి చేయగలను. నేను భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఎన్ని కనుక్కొని ఐ కాల్డ్ హర్ అండ్ ఐ థాంక్డ్ హర్. రియల్లీ నాన్న, నువ్వు ఆ మధ్య తరగతి ఆ బానిసత్వం నుంచి బయటికి దూకేవు తల్లి అని ఐ అప్రిషియేటెడ్ హిమ్ అండ్ ఐ కాల్డ్ ఫర్ ఎంఎస్ఎం. మీకు పిలిచే అమ్మాయిని నేను సన్మానం చేశాను. మీ వయసు పిల్ల, చిన్న పిల్ల, చాలా చిన్న అమ్మాయి, నా కూతురు చాలా చిన్న వయసు. ఒక చిన్న పిల్ల ఒక పెద్ద మేజర్ సక్సెస్ సాధించింది. సపోర్ట్ హర్. మీరు 10 ఆలోచించారు. ఒక డాక్టర్ గారు ఒక ఫార్మా కంపెనీ పెట్టింది కృతికాని. ఒక చిన్న అమ్మాయి ఈ టిష్యూ పేపర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టారు లక్ష్మి గారు అని. అమ్మాయి యంగ్స్టర్. షీఈస్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ గుంటూరు. దేర్ ఆర్ గ్రేట్. టుమారో షీఈస్ కమింగ్. ఇట్స్ చాలా అద్భుతంగా చేస్తున్నారు అమ్మాయి. ఫ్రెండ్స్, there are number of people in front of us, within us, and we can take inspiration from them. నేను రొటీన్ గా అవి ఇవి చెప్పక్కర్లేదు. మీ వీధి చివరిలో, మీ వీధి ముందుట్లో సైకిల్ మీద వచ్చి తోర్చుకుంటూ తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయ్యారో మీకే తెలుసు. నెక్స్ట్ సమ్మర్. థ్యాంక్ యూ నాన్న. హాయ్ సార్, ఐఎమ్ భాస్కర్. హలో సార్. ఐఎమ్ భాస్కర్ సార్, ఫస్ట్ ఇయర్ MBA. మేము ఓరియంటేషన్ లో ఉన్నప్పుడు మీరు వచ్చారు సార్ ఒకసారి మాకు మోటివేట్ చేయడానికి. సో మీరు ఒక స్టోరీ చెప్పారు సార్ న్యూ షూస్ గురించి. ఐ స్టిల్ రిమెంబర్ దట్ స్టోరీ సార్. అండ్ ఒక 1.5 year బ్యాక్ మా ఫాదర్ ని నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని చెప్పాను సార్. చెప్తే మన బిజినెస్ ఉంది కదా, మంది చూసుకోవచ్చు కదా, వేరే బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు అని అన్నారు. సో లేదు, నా కాళ్ళ మీద నేను నిలబెడతాను, మీ బిజినెస్ నేను చేస్తే ఏం బాగుంటుంది అని నేనంటే ఒక కాలేజ్ కి దగ్గర 300 to 400 మెంబర్స్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి బయటకు వస్తారు.
నువ్వు బయటకు వచ్చి ఏం సాధిస్తావు, అందరూ బిజినెస్ పెడితే పని ఎవరు చేస్తారు, ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి వస్తారు అని అడిగారు సార్. బట్ నేను దానికి ఆన్సర్ ఇవ్వలేకపోయాను. మీరు ఏదైనా నాకు అంటే ఒక ఆన్సర్ చెప్పగలరా మా ఫాదర్ కి చెప్పడానికి? నాన్న గట్టి చెప్పకూడదు. అసలు ఆ రోజుల్లో ఉద్యోగం కోసం పరిగెత్తకుండా వ్యాపారం పెట్టాడు ఆయన. పేరెంట్స్కి ఏమైతుందంటే వాళ్ళ ఇప్పుడు నాకైనా మా అబ్బాయి హీ డిడ్ హిస్ ఎంటెక్ స్ట్రక్చర్స్, యూకేలో ఎంబీఏ ఇన్ కన్స్ట్రక్షన్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ చేశాడు, ఎంఎస్ రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్ చేశాడు, ఇప్పుడు ఐబీబీఏ చేస్తున్నాడు, చాలా డిప్లొమాలు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. అదో పిచ్చ. నా రంగంలో రావడం వాడికి ఇష్టం లేదు. He doesn't want to get into my footsteps. He wants to into valuation మీద, కాస్టింగ్ మీద కంపెనీ స్టార్ట్ చేసుకోవాలనుకున్నాడు. Now he's in Goa working with some company. వాడికి ఇచ్చే ప్యాకేజ్ మన దగ్గర పనిచేసే మేనేజర్తో స్థాయి సమానం. బట్ యు నో బై పర్పస్ ఆఫ్ బీయింగ్ దేర్ గ్లోబల్లీ నెంబర్ 1 కంపెనీ. అక్కడ ఎందుకు వెళ్ళాడంటే వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళాడు. ఫ్రెండ్స్, పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ అడ్వైజర్స్ ఆఫ్ దిస్ ఎర్త్. అమ్మా నాన్న కన్నా పెద్దవాడు ప్రపంచంలో ఏ దేవుడు బట్టలు చించుకొని సంవత్సరాల తరబడి దండం పెట్టినా కనిపిస్తాడో కనిపెట్టా నాకు తెలియదు. కానీ అందుబాటులో ఉండేది వీళ్ళిద్దరే. వాళ్ళని తానొప్పక ఇతరులు నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. వాళ్ళ మనసును నొప్పించకుండా, నాన్న నువ్వు అద్భుతంగా చేసిన పని చాలా బాగుంది, ఒక స్టూల్ మీద ఒక రౌండ్ టేబుల్ పెట్టావు అనుకో, దానికి ఒక కాలే వస్తుంది. అదే ఒక టేబుల్ కి 4 కాళ్ళు ఉంటాయి. ఈ టేబుల్ ఏది స్ట్రాంగ్ గా ఉంటుంది గట్టిగా? రౌండ్ టేబుల్ ఒకే కాలుతో ఉన్నది ఉంటుందా, లేదా 4 వైపులా కాళ్ళు ఉన్నటువంటి టేబుల్ స్టాండర్డ్ గా ఉంటుందా? నాన్న ఒక్క ఆదాయం మీద దమ్ముకునే తేడాలు వచ్చినా మనం ఇబ్బంది పడతాం కదా. వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా ఇది కూడా యాడ్ అయింది అనుకో నాన్న, పెరిగే దాంతో పాటు మనం కూడా నీ అనుభవాన్ని నాకు ఉపయోగించుకుంటూ నా ఎనర్జీ నీతో కలిసి ఇద్దరం కలిసి చేద్దాం నాన్న, నువ్వు సాయం చేయి నాకని చెప్పు. హీ విల్ సపోర్ట్. థ్యాంక్ యూ. మై ఫాదర్ ఆల్సో కాంట్రాక్టర్ సార్. గ్రేట్. సేమ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ సార్ మాది కూడా. శ్రీ వెంకటేశ్వర మాణిక్యారెడ్డి కన్స్ట్రక్షన్స్ అని. సూపర్ నాన్న, ఎంత కష్టపడుతున్నాడు ఆయన అర్థం చేసుకోండి. యా సార్, స్టిల్ 40 years నుంచి ఇందులోనే రన్ అవుతున్నారు సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకేనా? నెక్స్ట్ సమ్మర్. Very pleasant good morning, sir. I'm Parimala from MBA. Firstly, very thank you so much for giving your valuable time for us and motivating us, sir. So exactly చెప్పాలంటే no words, sir. When you are speaking there, we have got overall goosebumps. అసలు ఆడపిల్ల కాదు మగ పిల్లడు కాదు, if we have the fuel in ourselves, we can do anything అని got to know through your words, sir. So this entrepreneurship development program, we will use our maximum to use wisely and our fullest, sir. Thank you so much for giving your valuable insights, sir. Thank you very much. Thank you so much. Last one we will close up. Some more. ముందు నుంచి ఎవరో మీరు మాట్లాడతానే ఎదురు చూస్తున్నాను నేను. ఆశగా. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ జయరామ్, ఐఎమ్ సెకండ్ MBA. సార్ మీరు ఇచ్చిన మోటివేషన్ చాలా ఇన్స్పైర్ అవుతాను సార్. అంటే మీరు చెప్పిన జాలు ఫ్రాక్స్ పైకి వస్తుంటే వేరే కప్ వచ్చి అన్ని కోసేసి సేమ్ ఇలాగే సొసైటీ రిలేటివ్స్ కూడా మనం ఇలాగే చేస్తాం. మనం చేయాలనుకుంటే ఇక చేయం, అక్కడ మనకి ఇలా అనుభవం లేదు, చేస్తే వాళ్ళు ఎక్కడ పోతామో, జాబ్ చేయి అని మనకి ప్రతి ఒక్కళ్ళు అలా చెప్తూ ఉంటారు. దాన్ని మనం కూడా అలా అదే కాన్ఫిడెన్స్ ఆలోచిస్తారు. అంటే ఒక గొర్రె అంటే 100 గొర్రె అలాగే వెళ్తాయి, కానీ ఒక సింహం మాట ఒక సింహం ఒకటే ఉండి ఏ గొర్రె అంటే మనం సింహం లాంటి మనం ఒక ఎంటర్ప్రైన్ అవ్వాలి, మనం స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండాలని, మనం ఒక నలుగురికి జాబ్ ఇవ్వాలని వాళ్ళకి ఇచ్చిన మోటివేషన్ ఇన్స్పైర్ సార్. రియల్లీ థ్యాంక్స్. Good morning, sir. Myself Satya, first MBA. మీరు 11th 8th ఆగస్ట్ వచ్చారు. నేను నోట్ కూడా చేసుకున్నా, మా టీచర్స్ చెప్పారు ఎవరెవరు వచ్చారు నోట్ చేసుకోండి, మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అని. అప్పుడు మీరు లైఫ్ ఎథిక్స్ వాటి గురించి చెప్పారు, వెరీ ఇన్స్పైరేషన్. ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్ గురించి చెప్పారు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఐడియాస్ ఉన్నా బయటికి చెప్పట్లేదు. ఒకవేళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలన్నా పేరెంట్స్ సక్సెస్
అవుతారా లేదా లాస్ వచ్చింది బిజినెస్ అంటే అలా అని పెంచారు. బట్ మీరు చెప్పిన మాటల ద్వారా మన పేరెంట్స్ కి మనం ముందడుగేస్తేనే ప్రూవ్ చేయగలం, మనం సక్సెస్ అనేది వచ్చింది అన్న చెప్పారు. వెరీ థ్యాంక్ యూ సార్. మీ వర్డ్స్ కన్నా మీ వాయిస్ చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది సార్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నాన్న బాగా గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ అడ్వైజర్స్ ఇన్ దిస్ యూనివర్స్ ఫర్ దిస్ లైఫ్. బతికున్నంత కాలం ఎట్లాంటోడైనా మా అబ్బాయి మంచోడని చెప్పి అమాయక జీవులు తల్లిదండ్రులు, అంటే దే ట్రస్ట్ యూ దట్ మచ్. స్నేహితుల కోసమో ఎవరెవరి కోసమో వాళ్ళని తక్కువ చేసుకోకండి. దే ఆర్ ద ఆపర్చునిటీస్ ఫర్ యూ. భగవంతుడు చూసే అవకాశాలు. వాళ్ళని వాళ్ళ భయాలతో మిమ్మల్ని ఏదో విధంగా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మీరు మాట్లాడడం నేర్చుకోండి, మీ మనసులో ఉన్నవి పంచుకోండి, చక్కటి స్నేహ బృందాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇంట్లో కూడా వాళ్ళు కూడా చాలా ముందు మాట్లాడకపోవచ్చు కానీ వెనకాలేసి చాలా గర్వపడతారు. మా అమ్మాయి బాగా మాట్లాడుతూ మా అమ్మాయి ఏదో చేస్తాడని వాళ్ళు ముడిచిపోతారు. మీరు మాట్లాడండి, ఏదో ఒకటి మాట్లాడండి. మాట్లాడడం అంటూ మొదలెట్టండి. వన్స్ యు స్టార్ట్ వెంటిలేటింగ్ యువర్ థాట్స్, దట్ ప్రోగ్రెస్. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ లక్ష్మి, సెకండ్ MBA HM. మీ స్పీచ్ విన్న ప్రతిసారి నేను ఇన్స్పైర్ అవుతూనే ఉంటాను సార్. సో నేనేమనుకున్నానంటే MBA అయిపోగానే ఏదో జాబ్ చూసుకున్నా ఇంత ప్యాకేజ్ లో వర్క్ చేద్దామని ఉంది. సో ఇప్పుడు మీ స్పీచ్ విన్న తర్వాత నాకేమనిపించిందంటే నేను ఎందుకు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వకూడదు, నేను కూడా చాలా మందికి ఇవ్వచ్చు కదా అనిపించింది. ఇట్స్ రియల్లీ ఇన్స్పైరింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ లాట్. Good morning, sir. I am Ganpati, second MBA. Good morning, sir. I am second year MBA. Good morning, sir. I am second MBA. I am Ganpati. I have a doubt, sir. What are the starting barriers of entrepreneurship? Starting problem of entrepreneurship. Starting barriers of entrepreneurship is unknowing the product what you have to sell, unknowing the things what you can do, unknowing the things what can I do. ఈ చిన్న చిన్న వాటి గురించి కాసేపు నీతో నువ్వు ప్రయాణం చేసి ఏది నాకు ఇష్టమైందో, ఏది మార్కెట్ లో నీకు ఇష్టమైంది కాదు, మార్కెట్ లో ఏది అవసరమో నీకున్న ఏరియాని ఐడెంటిఫై చేసి రైట్ ప్లేస్ లో రైట్ పొజిషన్ పెట్టుకుంటే సముద్రం దగ్గర ఉప్పు అమ్మితే అమ్ముడు పోదు, నది దగ్గర అమ్మితే పోతుంది. నది దగ్గర అమ్మాల్సింది సముద్రం దగ్గర పంచదార అమ్మాలి, నది దగ్గర ఉప్పు అమ్మాలి. మనం ఎక్కడ ఏది అమ్మాలో, ఎవరికి టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరో ఐడెంటిఫై నీ MBA నీకు ఉపయోగపడుతుంది. నీ ఆలోచనలో ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ ప్రొడక్ట్ వాళ్ళకి చేసే నీ మార్కెట్ సర్వే, ఆ రీసెర్చ్ ఏదైతే ఉందో ఆ రీసెర్చ్ ప్రాపర్ గా 10 రోజుల ప్రయాణంలో 9 రోజులు రీసెర్చ్ చేస్తే నీకు సక్సెస్ అవుతావు. థ్యాంక్ యూ. Now it's time to felicitate our guest. I invite Principal Sir Yogi Sir to come forward for the felicitation ceremony. I request Sridhar Sir to accept our HOD Sir, Lanta Ma'am,